హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడడానికి రియల్ ఫ్లవర్లా కనిపించే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ టిష్యూ పేపర్తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా టిష్యూ పేపర్ తీసుకోవాలండి. ఇలా పేపర్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మీకు సరిపడినంత సైజు అంటే నేను 2.5 తీసుకున్నానండి సైజు హైట్. మీరు కొంచెం చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కూడా చేసుకోవచ్చు. ఈ సైజు కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పి నేను 2.5 తీసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసి కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇవి ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు పెటల్స్ కట్ చేసేటప్పుడు అతుక్కుపోయి అవి రావండి. అందుకోసం వీటిని సింగిల్గా ఇలా కట్ చేసేసుకోండి. చూడడానికి రియల్ ఫ్లవర్ లాగే కనిపిస్తాయండి, మల్లె పువ్వులాగానే. వీటిని మనము దేవుడికైనా పెట్టొచ్చు, లేదంటే మనం కూడా జడలో పెట్టుకోవచ్చు అండి. చాలా బాగా కనిపిస్తాయి. ఇలా చిన్నగా పెటల్స్ కట్ చేసేసుకోండి. ఇలాగే మొత్తం ఒక లైన్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం సింగిల్గా తీయాలండి. ఇలా సింగిల్ పేపర్స్ లాగా టిష్యూ పేపర్ని తీయండి. ఇలా అయిపోతే మనం అలాగే కట్ చేసామంటే అతుక్కుపోయి మనకు సింగిల్ పేపర్స్ రావండి. అందుకోసం తర్వాత వీటిని ఈవెన్గా ఇలా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. పెటల్స్ లాగా ఇవి ఇలా ఈ షేప్లో షేప్లో కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగే అన్నింటినీ కట్ చేసుకోండి. తర్వాత వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి ఇలా టైట్గా అంటే చూడండి మల్లె పువ్వులాగా కనిపిస్తాయండి. ఇలా చూడండి వీడియోలో ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తే మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలాగే అన్నింటినీ రెడీ చేసేసుకోవాలి. ఎన్ని కావాలనుకుంటే అన్నీ రెడీ ఇది ఒక్క టిష్యూ పేపర్ అండి. మీరు ఇంకా ఎక్కువ పెద్ద మాల కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటికి మధ్యలో గ్రీన్ కలర్ కావాలి కదా రియల్ ఫ్లవర్లా కనిపించడానికి. ఇలా నేను కొంచెం గ్రీన్ కలర్ను ఎల్లో కలర్ తీసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేశానండి. మీ దగ్గర ఒకవేళ కలర్ లేకపోతే మీరు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ కలర్ కూడా వాడొచ్చండి. ఇలాగా పిల్లలవి కిడ్స్వి కూడా ఉంటాయి కదా కలర్స్, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బ్రష్తోనైనా వేయొచ్చండి, లేదంటే ఇలా చేతితో అయినా ఇలా మనం అంటే సరిపోతుందండి. ఇలాగే అన్నింటినీ రెడీ చేసేసుకోవాలి. తర్వాత కలర్ మనకి కనకాంబరాల కలర్ లాగా కలర్ కావాలి అనుకుంటే ఇలా రెడ్ కలర్ తీసుకున్నానండి నేను. మీరు రెడ్ కలర్ ఫుడ్ కలర్ లేకపోతే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయినా అని తీసుకొని ఇలా పేపర్కి నేను కలర్ చేస్తానండి. అందుకోసం ఈ రెండింటి కలర్ కాంబినేషన్ వల్ల మన కనకాంబరాల కలర్ లాగా వస్తుంది. ఇది వేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. వాటర్ వేసుకుంటే మనకు కలర్ కూడా కొంచెం తక్కువ పడుతుందండి. అలాగే మనకి పేపర్కి టిష్యూ పేపర్కి కూడా మొత్తం నీట్గా అప్లై అవుతుందండి. ఇలా మనం పేపర్ని 2 మడతలుగా చేసుకోవాలండి. ఫస్ట్ మనం వైట్ పెటల్స్ ఎలా కట్ చేసామో వైట్ ఫ్లవర్స్ ఆ సైజును మనం మార్క్ చేసేసుకొని ఇలా మధ్యలో గ్యాప్ ఇచ్చి మిడిల్ వరకు ఇలా కలర్ను మొత్తం అప్లై చేసేయండి. మిడిల్లో మనకు ఎల్లో కలర్ వస్తుందండి. ఇలా మల్లె పువ్వుల కనకాంబరాలకి ఎల్లో కలర్ ఉంటుంది కదా, అలాగే కింద కూడా మనం మార్క్ చేసేసుకొని హైట్ ఎంత హైటో అంత హైట్ తీసుకోవాలండి. చిన్న హైట్ తీసుకుంటే హైట్లో తేడా వస్తుందండి. అందుకే రెండింటిని సేమ్ ప్రాసెస్లో సేమ్ హైట్లో తీసుకోవాలండి. ఇలాగే పూర్తిగా కలర్ వేసేసుకోండి. వీటిని కొంచెం ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత కొంచెం కలర్ తక్కువ పడితే వాటర్ వేస్తూ ఇలాగే పూర్తిగా కలర్ వేసేసుకోవాలి. తర్వాత వీటిని ఆరనిచ్చిన తర్వాత ఇవి మనం కట్ చేసుకుందామండి. ఇలాగా కట్ చేసేసుకోవాలి.
ఇది కూడా సేమ్ ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం వైట్ పువ్వులకి ఎలా కట్ చేసామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా అలాగే కట్ చేసేసుకోవాలి. తర్వాత వీటిని ఓపెన్ చేసేసి ఇలాగా మనం ఫస్ట్ చిన్న చిన్న పెటల్స్ ఎలా కట్ చేసుకున్నామో వీటిని కూడా సేమ్ అలాగే కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా వీటిని కూడా ఇలాగే మడ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ టైట్గా అనేస్తే మనకి ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఫ్లవర్ రెడీ అయిపోతుందండి. ఇలాగే వీటన్నింటికి కూడా రెడీ చేసేసుకోవాలి. తర్వాత వీటికి మధ్యలో మనకి ఎల్లో కలర్ ఉంటుంది కదా అండి, ఇది ముందే మనం కలర్ వేయచ్చు, లేదంటే కానీ ఇలా మనకి తిప్పాలంటే తిప్పడానికి రాదండి, అందుకోసము తర్వాత మనం కలర్ వేసేసుకోవాలి. ఫ్లవర్ వేసిన తర్వాత ఇలా ఇలా తిప్పేస్తే మనకు కనకాంబరాలకి ఎలా ఎల్లో ఉంటుందో అలా. చూడండి, నేను ఎన్ని ఫ్లవర్స్ తీసుకున్నానో. ఇప్పుడు వీటిని ఒక మాలలాగా అల్లాలండి. నేను దారం తీసుకొని ఇలా రెండింటిని తీసుకొని అల్లేసుకోవాలండి. చాలా బాగుంటుంది. మనము పూజా మందిరంలో దేవుడికైనా పెట్టొచ్చు, లేదంటే మనం తలకైనా కానీ జుట్టులో పెట్టుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సేమ్ రియల్ ఫ్లవర్స్ లాగే కనిపిస్తాయి. మల్లె పువ్వులు పెట్టుకున్నట్టు, కనకాంబరాలు మల్లె పువ్వులు పెట్టుకున్నట్టుగానే ఉంటాయండి. ఇలా రెండింటిని తీసుకుంటూ అల్లుకోవాలండి. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్కి చాలా ప్రిపరేషన్ ఉంది కదా అండి, ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇలా నేను 5 టైమ్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఈ కనకాంబరాలు రెడ్ కలర్ని యాడ్ చేశానండి. ఇలా వీటిని రెండింటిని పెట్టుకున్నా సరిపోతుంది. మీరు ఎక్కువగా కలర్ వేసేసుకుంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే పూర్తిగా వైట్ కలర్తోనే వైట్ మల్లె పువ్వులు కూడా రెడీ చేసేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. చూడండి, సేమ్ మనం మల్లె పువ్వులు అల్లుకున్నట్టుగానే ఉంటుంది. ఇలాగే వీటన్నింటినీ అల్లుకోవాలండి. చూడండి, సేమ్ మనము జడలో పెట్టుకోవచ్చు, దేవుడికైనా పెట్టవచ్చు. టిష్యూ పేపర్తో ఇంత అందంగా వస్తుందని నేను కూడా అనుకోలేదండి. చూడండి, ఎంత చాలా బాగున్నాయి కదా. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.